మీరు అక్రమాలు చేసిరంటే మీరే అక్రమాలు చేసిరని గీడ ఆఫీసర్లకు కార్మికులకు మధ్య అల్లాడైన అర్థందులా ఇక ఆఫీసర్ కాబట్టి తప్పును చూపెట్టి నౌకర్లకు వెళ్ళి ఊడదిస్తారు కానీ మరి గట్నే ఆఫీసర్ మీద కూడా ఎంక్వైరీ చేయాలని కార్మికులు నిరసన చేస్తారు అన్నట్టు అగో గిడ కండక్టర్లు డ్రైవర్లు అంతా కలిసి పోతాన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిరు ఎందుకో ఎరికేనా సజ్జనార్ సారు గిల్లని చిన్న చిన్న తప్పులకే సస్పెండ్ చేసిండట మా ఉద్యోగాలు పోయి మాకు క్షణ తిప్పలైతుంది మేము ఎట్లా చదివించుకోవాలి మా పిల్లల్ని మేము ఎట్లా బతకాలి మా బతుకంతా రోడ్డు మీద పడ్డది మీరు తండ్రి జాగాలు ఉండి కూడా గిట్ల చేసుడేంది తండ్రి పిల్లలు తప్పు చేస్తే క్షమించి వదిలిపెట్టరా గట్లనే చూసి చూడనట్టు ఉండాలి ఇంకోసారి ఏమంటున్నా కూడా మమ్మల్ని ఎందుకు తీసుకుంటలేరు అని మాట్లాడుకుంటేనే ఇంకో పక్క నువ్వు చేయలేదా మేం చేస్తేనే తప్పు వచ్చిందా అని మాట్లాడుకుంటూ వస్తున్నారు. నేను కండక్టర్ సార్, హన్మకొండ డిపో సార్, వరంగల్ సార్. చిన్న చిన్న పొరపాటులకు మా ఉద్యోగాలను తీసేసి మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నారు సంజయ్ గారు సార్. సార్ ఇంట్లో ఒక ఇంట్లో తండ్రి లాగా ఎండి లాగా మీరు ఉన్నారు. పిల్లలు తప్పు చేస్తే తండ్రి వాళ్ళకి ఆ తప్పు క్షమించమని చెప్తారు సార్. మేము ప్రజల మధ్యలో ఉంటాం సార్. చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్. ఆ పొరపాట్లను మీరు సరిదిద్దే ఎండిస్తో హోదాలో ఉన్నారు సార్. మీరు వెళ్ళి కలిస్తే కనీసానికి కలవడానికి కూడా లేదు సార్. మెడలు బట్టి బయటికి నెట్టేపిస్తున్నారు సార్. మీరు ఏబట్టి మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు సార్. మా పిల్లలు చావులకు తిండి పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. మేమందరం కలిసి మీరు కనీసానికి మా మీద దయ చూడండి సార్. మా మీద పగబట్టకండి సార్. మీ దండం పెడతాం. ఇసుక మీద బ్రహ్మాస్త్రం లాగా మీ ప్రతాపం మా మీద చెప్పకండి సార్. మేము తలుచుకున్నా కూడా మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేసారు కదా సార్. మేము ఏం చేసినాం సార్? చిన్న చిన్న ఉద్యోగాలను 60-30 రూపాయల టికెట్లు ఓడగొట్టుకున్నాం. మేము ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి పొరపాటు జరుగుతాయి సార్. ఆ పొరపాటుని క్షమించి పెద్ద మనసుతో ఒక ఫ్యామిలీలకు తండ్రి పిల్లలు ఉంటే పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షమించి వదిలిపెట్టినట్టు మేము తప్పు చేస్తే మా తప్పేందో తెలియజేసి మా నౌకర్లు మాకు ఇప్పించండి సార్. కనీసం జాబ్ చేస్తారని ఇక్కడ అప్పులు కూడా పుట్టకుండా మేము మా పిల్లలను చదువుకోవడానికి బాగా కష్టమవుతుంది సార్. మా ఇంట్లో శవాలు లేస్తున్నాయి సార్. 15 రోజులకు ఒకసారి మేము అందరం వచ్చిన 2400 మందిలో ఇప్పటికీ 1 సంవత్సరం అవుతుంది సార్. మేము సమయం బట్టి మేము తిరగబట్టి వారానికి ఒకళ్ళు చచ్చిపోతారు సార్. మా సోదరులు సోదరిమణులు మమ్మల్ని చూస్తే మీకు ఎందుకు సార్ జాలి కలగట్లేదు? మా పిల్లలు మేము తిండి పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం సార్. మీ దండం పెడతాం. మేము అక్కడ దాకా వచ్చి బస్ భవన్కి వచ్చి కలవం అంటే కలవనిస్తలేదు సార్. మీరు కలవని అయినప్పుడు తండ్రిగా మీరు ఓడిపోయినట్టే. ఎండి పదవికి మీరు అనర్హులు సార్. సజ్జనార్ సార్ మీరు ఉండి మాకేమైనా న్యాయం చేస్తున్నావు చేయండి సార్. లేదంటే మీ ఎండి పదవికి రాజీనామా చేయండి సార్. ఇంకోసారి వచ్చి మాకు న్యాయం చేస్తాడు సార్. ఈ 400 మంది కలిసి 9 పేజీల లేఖను అటు ప్రధానమంత్రికి అట్లనే సుప్రీంకోర్టు జడ్జికి పెద్ద వాళ్ళందరికీ పంపుతారట. ఎందుకంటే మా మీద ఎట్లా ఎంక్వైరీ చేసిరో ఈ సార్ మీద కూడా అట్లనే ఎంక్వైరీ చేయాలి. ఆయన కూడా బాగానే స్కాములు చేసిండు అనేది మనోళ్ళ మాట. సజ్జనార్ సార్ చేసినటువంటి అనైతిక పనులనే కాకుండా కరప్షన్ ప్రాక్టీస్ మీద ఇదొక 9 పేజీల కాంప్లైంట్ ను గౌరవనీయులంటే ప్రధానమంత్రి గారికి, తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు, తర్వాత సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ గారికి, తర్వాత నేషనల్ ట్రాన్స్పోర్ట్ నితిన్ గడ్కరీ గారికి, స్టేట్ ఉన్నటువంటి సీఎం గారికి, తర్వాత గవర్నమెంట్ మొత్తం మందికి 15 మంది కాంప్లైంట్ పెట్టుకుని దీని మీద 200 మంది సంతకాలు పెట్టారు. ఒక కాపీని లోకాయుక్త కూడా ఇచ్చి ఆ సజ్జనార్ సార్ మామూలు ఏ విధంగా అయితే ఎంక్వైరీ చేసి మమ్మల్ని రిమూవ్ చేసిండో సజ్జనార్ సార్ ఎంక్వైరీ కావాలని చెప్పి ఈ కాపీని ఏంటంటే మేము మొన్న లోకాయుక్తలో మిగతా వాళ్ళందరికీ రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. దయచేసి ఈ కాపీ కూడా మీకు కూడా ఇస్తున్నా. దీనిలో మొత్తం కాంటెంట్స్ అయినా రాశాను. ఈ అక్కనైతే ఒక తీరు ఏర్పెడతలేదు పోండ్రి. ఇప్పుడు ఏ లాభం? సస్పెండ్ అయినాక కావాలని తప్పు చేసినా తెలియక తప్పు చేసినా తప్పు తప్పే కదా. తప్పుకు శిక్ష ఉంటది కదా. అవో గదన్నట్టు ముచ్చట. ఇక చూడాలి మరి ఈ పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో.